ఇంకా బుడ్డీస్ అయితే వెళ్ళారండి. బుడ్డీస్ వెళ్ళిన తర్వాత కిరణ్ బాబుకి నాకు చెరుకు అట్టు తీసుకుందాం అట్లు అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే అట్లు అనమాట టిఫిన్ అయితే. పప్పు అయిపోయింది అనమాట. మినపప్పు అయితే నానబెట్టాలి. ఇడ్లీకి ఒక గ్లాసు, అట్లకు ఒక గ్లాసు. ఇదైతే పొట్టు పోద్దు కదా. కిరణం అది వచ్చింది పాము. చాకోబార్ ఐస్ క్రీమ్లో పాము వచ్చిందా? నీకు ఐస్ క్రీమ్ కూడా తింటాం ప్రమాదమేనేమో. థాయిలాండ్లో అంట చాకోబార్ ఐస్ క్రీమ్ తింటే అందులో పాము వచ్చిందంట. గడ్డ కట్టకపోయిన పాము. ఇంకా రైస్ అయితే వండుతున్నానండి. కర్రీ అయితే వండనవసరం లేదనమాట. మటన్ ఉండింది ఫ్రిడ్జ్లోను. ఇంక సాయి అయితే పార్లర్ దగ్గర ఒక అమ్మాయి బర్త్డే ఉందట. అమ్మాయి ట్రీట్ ఇస్తుందంట. ఇంక సరే కదా అనేసి అక్కడ తినేస్తానమ్మా, నా గురించి అయితే రైస్ అయితే పెట్టగానేసి అంది. దాని గురించి అయితే మార్నింగ్ అయితే ఇంక నేనేమీ చేయలేదనమాట. సరే మార్నింగ్ ఏం చేయలేదు కదా, ఇంకా బుడీస్కి కూర అయినా ఉండాలి సపరేట్గా, మటన్ తినరు. దాని గురించి అయితే ఏం చేద్దాం అనుకుంటే ఇంకా చిన్నగా అయితే పులిహోర తాలింపు పెట్టేద్దాం అనేసి చూస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ తాగిన తర్వాత అయితే కొంచెం చింతపండు గుజ్జు అయితే ఉడకపెడతాను. చింతపండు గుజ్జు ఉడకపెడితే పులిహోర అయితే కలుపుకోవచ్చు. వాళ్ళకి బుడీస్కి పులిహోర అయితే ఉడకబెడతాను అనమాట. కొత్త చింతపండు భలే వాసన వద్దు చింతపండు. ఇంకా నెక్స్ట్ వచ్చి అమృత ప్రణయ్ ఐడియా వచ్చింది కదండి. ఇంకా ఈ రోజు అయితే తీర్పు వచ్చిందట. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి అనమాట ఒక ప్రేమ గురించి. ప్రేమ అనేది ఏదైనా సరే ఆఖరికి కోరుకునేది విషాదమే కోరుకుంటుంది అనమాట. మంచి కోరుకోదు, చెడే కోరుకుంటుంది ప్రేమ అనేది. ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా సరే ఆ టైం వచ్చేటప్పటికి ఏదో పక్క నుంచి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి కూడా ప్రేమ అనేది పుట్టేస్తుంది. ఇంకా తప్పదు. ఒక టైంలో అయితే ఇద్దరు లేచిపోయి వెళ్ళి శుభ్రంగా మనకెందుకులే వాళ్ళు బతికారు అనుకున్నారనుకోండి, చక్కగా బతికనిస్తారు పెద్దోళ్ళు. లేదు అంటే కనుక ఏదో పళంగా అమ్మాయిని చంపేయడం, అబ్బాయిని చంపేయడం, లేదంటే వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ఏదో జరుగుతుంది అనమాట. ఇంకా ఆ విషయంలో అయితే ఆ అబ్బాయినే చంపేశారు. ఎవరు చంపేశారు అనేది కోర్టు ఇప్పటి వరకు 5 సంవత్సరాలు కంపల్సరీ 6వ సంవత్సరం అనమాట. ఇది 6 సంవత్సరాలకు అయితే తీర్పు అయితే వచ్చిందండి. తీర్పు వచ్చింది సరే. ఇప్పుడు ఇంకా అమ్మాయి 6 సంవత్సరాలు కూడా ఆ అబ్బాయిని మర్చిపోకుండా గుర్తుంచుకుని ఏడ్చేసి కుమిలిపోయి బాధపడిపోయి ఇంకా తన లైఫ్ని తను అక్కడితోనే ఆపేసుకోవాలా. మా ఉంటే 25 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి అప్పటికి, 22. ఇంకా ఆ టైంలోనే ఏదో ఒక 2-3 సంవత్సరాలు లవ్వు, ఒక 2-3 నెలల్లో మ్యారేజ్ లైఫ్ అనిపించిన తర్వాత ఇంకా అలాగే ఉండిపోలేదు కదండి. ఏదో పర్సన్ రావచ్చు రాకపోవచ్చు, తన లైఫ్ ఇంకో రకంగా లీడ్ చేయొచ్చు. ఏదో సోషల్ మీడియా ద్వారానో లేదు అంటే ఏదో ఇంకో రకంగానో మంచిగానో చెడుగానో మొత్తం మీద అమ్మాయి లైఫ్ అమ్మాయి ముందుకు వెళ్తుంది కదా. ఆ అబ్బాయికి తీర్పు వచ్చిన రోజున ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వలేదు. ఎలా రియాక్ట్ అవ్వాలంటే అయ్యి బాబోయ్ అని గుండెలు బాధేసుకుంటూ ఏడ్చేయాలి మన వాళ్ళు అందరికీ. అలా ఏడ్చేస్తేనే ఆ అబ్బాయి మీద అమ్మాయికి ప్రేమ ఉన్నట్టు.
లేదంటే కనుక మర్చిపోయి దాని లైఫ్ అది హ్యాపీగా బతికేస్తుంది. ఈడే పోయాడు దాన్ని నమ్ముకుని అనేసి పిచ్చ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఎవరైనా సంతోషంగానే ఉండాలండి. చచ్చిపోయిన వాళ్ళతో కలిసి చచ్చిపోలేము కదా మనం కూడాను. చచ్చిపోయిన వాళ్ళతో చచ్చిపోలేము, సంతోషంగా ఉన్న వాళ్ళతో సంతోషంగా ఉండలేము, ఏడ్చే వాళ్ళతో ఏడవలేము. అలాగే ఎప్పుడు లైఫ్ అప్పుడు అలాగే మర్చిపోయి బతకాలి. మర్చిపోయి బతికితేనే మనం లైఫ్లో ముందుకెళ్తాం ఏ విషయంలో అన్నా సరే. అమ్మాయి యూట్యూబ్ పరంగా, ఇన్స్టాగ్రామ్ పరంగా కొంచెం బిజీగా ఉంటుంది. బిజీగా ఉండడం వల్లనే ఇంకా తన లైఫ్ అనేది ఇంకొక వే నుంచి వెళ్ళినప్పుడు ఎందుకంటే అమ్మాయి మర్చిపోయింది. మా అబ్బాయిని మర్చిపోయి బ్రతుకుతుంది. ఒక అబ్బాయి చంటి బాబు ఉన్నాడు, ఆ బాబుని చూసి బతుకుతుంది. ఇంకా అలాగా బ్రతకనివ్వాలి. అంతేగాని ఆ చచ్చిపోయినోడి గురించి చచ్చిపోలేదు, సతీ సహగమనం చేయలేదు అనుకుంటే ఎలాగండి? ఏం మనుషులమండి మన సాటి మనుషుల్ని బతకనివ్వకపోతే ఎలాగా? బ్రతకనివ్వాలి కదా. తీర్పు అయితే వచ్చిందండి. ఎలా వచ్చిందో అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ గారి ద్వారానే వాళ్ళని అతను చెప్పుడు మాటలు చెప్పేసేసి ఇంకా మనసు ఇరిచేస్తే ఆస్తి గురించి ఆ ఆస్తి అయితే తమ్ముడు అల్లుడుని చంపేస్తే ఆ అమ్మాయిని వాళ్ళే ఉంచుకుంటారు, ఇక్కడ పంపరు. వీడు దేశిచ్చేస్తాడు. ఇంకా దేశిచ్చేసిన మూలాన ఇంకా రానివాడు ఇంటికి. ఇంకా అలాగైతే తర్వాత నాకే సొంతం ఆస్తి, నా పిల్లలే ఆస్తి పరులు, ఇంకా తన పిల్లని పక్క గంటేయచ్చు, అల్లుని చంపేస్తే అనేసి ఆయన తండ్రికి ఆమె అమృత వాళ్ళ తండ్రికి ఎక్కపోసి ఇంకా మర్డర్ చేయడానికి అయితే స్కెచ్ చేసి ఆ అబ్బాయిని చంపించేశారనమాట. అది ఇప్పుడు కోర్టు తీర్పు అయితే వచ్చింది. ఇంకా ఎలాగైతే జడ్జిమెంట్ గెలిచిందనే చెప్పుకోవచ్చు. మంచి తీర్పు అయితే వచ్చిందండి. అమృత ప్రణయ్ ఒక రన్నింగ్ తిరిగేసిందనమాట. ఇప్పుడైనా ప్రణయ్ మనసుకి శాంతి కలగాలని కోరుకుంటూ చాలా చిన్న వయసులో పోయాడండి బాబు అయితే. ఇంకా చెప్పలేం ఏ టైంకి ఎంతవరకు ఎంత ఆయుష్ అంతవరకే బ్రతుకుతాం. మనం ఎన్ని కట్టులేసి కాపాడేసినా ఎన్ని వేసినా సరే చచ్చిపోయి ప్రాణాన్ని కాపాడలేం. ఆ దేవుడు ఆ టైంకి అలా గడ్డి పరకు అయితే ఆ గడ్డి పరకుతో ప్రాణం అయితే కాపాడుతుంది అనమాట. ఇంకా అలాగైతే ఆ అబ్బాయి ప్రాణం అయితే పోయింది. తిరుపతి వాళ్ళ కోర్టు తిరుపతి వచ్చేసింది. పోలేండి, అమ్మాయి మంచిగానే లైఫ్ లీడ్ చేసుకుంటుంది ఆ అబ్బాయిని పట్టుకుని. ఇంకా అలాగే బాధపడకుండా ఏదో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మారుస్తారు కదండి, మార్చి చక్కగా అయితే అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి లీడ్ చేస్తుంది. మర్చిపోకుండా అంటే మొత్తమే మర్చిపోరు. మనసులో ఏదో మూలు ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఒకప్పుడు ప్రేమ అనింది. ఇంకా మనం మనుషులమే ఇంకా తగ్గుతూ ఉంటాము. తవ్వకూడదు. ఎవరి జీవితాలైనా సంతోషంగానే ఉండాలని కోరుకోవాలండి. ఇంక ఇదైతే ఇంకా వీడియోతో రన్నింగ్ చేసుకుందాం, జాయిగా మాట్లాడుకున్నాం కాబట్టి. కెమెరా ఇటు ఉండటం వల్ల నీ పొట్ట భాగం అంతా పడిపోతుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో టైంలో పడిపోతుంది. పర్లేదు రండి, అందరికీ ఉండే పొట్ట అనే కానీ నేను లైట్ తీసుకున్నాను అనమాట. ఇంక నేను పట్టించుకోవట్లేదు ఈ మధ్యలో కొన్ని. ఉట్టుపండు అండి ఇది, ఉట్టుపండు గింజల పండు. నేను అనుకోలేదు నరుకుపండు అనుకున్నాను. నరుకుపండు అని ఇచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఇది అయితే ఉట్టుపండు అనమాట. గింజలు కూడా తీయలేదు. ఇదేమవుతుందంటే లాగుతుంటే అంతా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుని నానేసేసిన మూల పెట్టుకుందాం. ఇలా గోడుగా పెట్టుకుంటే అంత తొందరగా. టీ మరిగిపోయిందండి నాకు. నెక్స్ట్ అయితే కారం తీసుకుందాం. కొత్త కారం డబ్బా కడిగేసి పెట్టుకున్నాను నిన్నైతే. ఈ ముడత మిరపకాయలు అంటారు కదండి, ఆ మిరపకాయల్లో అయితే 2 కేజీల కాయలు ఒక 1/2 కేజీ వేసాం. ఏంటి వరంకాయలు ఆ 1/2 కేజీ వేసి ఆడిచ్చాం, కానీ చాలా కారంగా ఉందన్నమాట. ఈసారి అయితే ఇంకా ఆ వరంకాయ వేయకుండానే ఆడించుకుంటాను. ఇవే తీసుకురమ్మని ఈ ఛానల్లో చదవండి.
కారం. ఇలా రెడ్గా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. అన్నం విధులు వచ్చేలాగా నేను టీ తాగేసిన తర్వాత అయితే ఇలాగ చింతపండు పులుసు తొడగబెట్టుకుందాం. పులిహోరకి పోపు అయితే రెడీ చేసుకుంటానండి. ఇది అస్సలు ఎలగట్లేదు, చాలా పెంట పెట్టేసారు. కొట్టి 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 చెదకొట్టవలసి వస్తుందండి బాబు. ఇంకైతే మూగుడు అది పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు అల్లం అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పోపులు శనగపప్పు, ఆవాలు. ఆవాలు గింజలు ఎక్కడ ఇట్టాను టైంకి ఏది కనపడదు. ఇదిగో ఆవాలు. బుడిస్కే కదండి, పెద్ద ఏమైనా నాకు కొంచెం గుజ్జు ఉండిందా లేదా అని చూస్తాను అంతే. ఇంకా దాని గురించి ఇంకేం అవసరం ఏమి ఉండదు. గుజ్జు చింతపండు పులుసు ఎలా ఉడకబెడతానో చూద్దరు. కానీ రైస్ అయితే ఉడికిపోయిందండి. విజిల్స్ అయితే వచ్చేసాయి శుభ్రంగా. ఇంకైతే బాగా మరిగిపోతుంది కదా. ఒక్క రవ్వ పసుపు రవ్వ వేసుకుని కన్నా ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపెట్లు ఆడేదాకా ఉంచుకుని కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి. ఆడుతున్నాయి కదా టప్టప్లు. ఇంకా శనగపప్పు మినపప్పు. ఇంకా నాకు కరివేపాకు లేదండి. ఇంకా నేను బుడ్డీస్కి అయితే ఎండుమిరపకాయ వేయను. ఏం చేద్దామంటే పిల్లలకు కదా, పిల్లలు అయితే తినడానికి కారం తినరండి. దాని గురించి అయితే నేను అవి అయితే వేయను. ఇవి అయితే సరిపోతాయి నాకు 4. చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. అందులోకి అయితే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటే ఉడుకుతుందనమాట. ఇంకా చక్కగా అయితే ఇది దగ్గరకంటే వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చింతపండు గుజ్జు అనేది, పులిహోర అనేది మా బుడ్డీస్కి ఎలా రెడీ చేస్తాను. కర్రీ అనమాట, మటన్ కర్రీ మొన్నటిది. ఇంక ఇది అయితే వెన్నపూస రుద్దాలి. ఫోన్ స్టక్ అవుతుంది, స్టక్. గుజ్జా ఉడిపోయింది. ఇంకా మటన్ కర్రీ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేయాల్సిందండి. బెల్లం ముక్క వేయలేదు. బుడ్డీస్కి కొంచెం స్వీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. అదండి వేడి చల్లారిపోతుంది. ఇంకా వేడైతే అలా చేసేద్దాం. ఇదైతే కలిపేసుకుందామండి. కలిపేసుకుని సేపు ఉంచితే అది వచ్చేటప్పటికి అయితే పీల్చుకుంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. లేదంటే కనుక అప్పటికప్పుడు తినేది పులిహోర అయితే బాగోదు. ఒక అరగంట అయినా సరే కలిపేసుకుని అలా ఉంచుకోవాలి. ఇందులో 1 రవ్వ షుగర్ వేస్తానండి. ఎందుకంటే బెల్లం వేయలేదు కదా, మగవాళ్ళకి స్వీట్ ఉండాలి. 1 రవ్వ బెల్లం షుగర్ అయితే పీల్చుకుంటుంది అంతే.
ఇది చూపిస్తాను ఎలా ఉందో. ఇదండి పులిహోర. ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లో చేసేసి పులిహోర. నేనైతే మా బుడ్డీస్ కోసం అయితే ఒక 5 నిమిషాల్లో అయితే ఇలా చేస్తాను అనమాట. మీరు ఎలా చేస్తారా కమెంట్ అయితే పెట్టండి. ఇది మేగడండి. మేగడ తీసేసి ఈ డబ్బాలో అయితే వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం వెన్నపూస వస్తుంది అనేసి ఇంక ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుంటానండి. ఎందుకంటే ఇదంతా మేగడే, ఇందులో నీళ్ళు ఏమీ లేవు. మూత పెట్టేసుకుని ఇలా అయితే గుంజుకుంటే మనకు ఆటోమేటిక్గా మేగడ అయితే పడిపోతుంది. మీకు నేనైతే చూపిస్తాను మేగడ ఎలా వచ్చిందని. ఇంతవతేని అంటే కూలింగ్ అనమాట. ఇందులో కొంచెం హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ప్లాస్టిక్ డబ్బా కదా అందుకని హాట్ వాటర్ అయితే వేసుకోలేదు. ఇలా ఎందుకు చుట్టానంటే కొంచెం ఈ ఎడ్జ్లోంచి ఏదన్నా వచ్చేస్తే మళ్ళీ చీర మీద అంతా పడిపోద్ది కదా అనేసి కొంచెం అయితే ఇలా చుట్టుకుని తలకట్టుకి తలపాకులాగా ఇలా చుట్టుకుని ఇలాగ ఇలా అయితే గుంజుకోవడమే, పైకి కిందకి షేక్ చేసుకోవడమే. చేసుకుంటే మనకి మీగడ అనేది పడుతుంది అనమాట. కొంతమంది మిక్సీ గిన్నెలో ఆడతారండి. నాకు మిక్సీ గిన్నెకి పైది మూత అయితే టైట్ లేదు, అంతా చిమ్మేసి దరిద్రం అయిపోద్ది అనమాట. దాని గురించి అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈ మధ్యలో అయితే పాలు రెగ్యులర్గా తోడెడతాం వల్లనే అయితే ఇది దొరుకుతుంది, లేదంటే కనుక ప్యాకెట్ పాలు అయితే ఉండదు. ఇది వెన్న చూపిస్తాను అనమాట. వెన్న చూపించి ఎలా వచ్చిందో దాన్ని సాయంత్రం కొంచెం నెయ్యి అయితే కాసేస్తాను. నేను ఒక్కొక్కటి తింగర పని చేస్తూ ఉంటానన్నమాట. అది చిన్న బాటిల్ పెట్టాను కదండి, చిన్న బాటిల్ అయితే అటు ఇటు ఇలాగా అంటుంటే అటు ఇటు షేక్ అవ్వట్లేదు అది, ఎందుకంటే దాని నిండా వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకా అందుకని మనకి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఉదుక్కు అయిపోయిన తర్వాత ఎంతసేపు షేక్ అవ్వట్లేదు. ఇంకా పెద్ద బాటిల్ అయితే మార్చాను అనమాట, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడైతే ఇలాగలా సౌండ్ వస్తుంది చూసారా, అలా సౌండ్ వస్తే మనకి ఇది ఎక్కువగా వస్తుంది అనమాట. పెన్ అయింది. తొందరగా పడిపోతుంది చూడండి. అప్పుడైతే పడిపోయింది అనమాట. ఒక్క 5 నిమిషాలు గుంజేటప్పుడు అయితే పడిపోయింది. ఇంక నేనైతే మూత ఎత్తాను, ఇది మూత ఎత్తాను అనమాట. ఇంకేదంటే ఒక్కసారి టప్ మంచి చిందితే ఇదంతా పడిపోద్ది. దాని గురించి అది కూడా చూడండి. మీకు చూడండి చెప్పాను కదా చక్కగా పడిపోయింది చూస్తారా. వచ్చినాయి కోతులు వచ్చినాయి. బుల్లి కోతి, ఇదిగో బుల్లి కోతి. తినేసి మొత్తానికైతే వెళ్ళారండి. నెక్స్ట్ అయితే నా వర్క్కి నేను అయితే వెళ్ళిపోతున్నాను. ఇవాళ ఎన్నో లేదు, 2 ప్లెయిన్ జాకెట్లు, ఒక మామూలు జాకెట్, 2 చీరలు పోవాల్సులు. ఇవే అనమాట నా స్టిచ్చింగ్ అయితే. అంటే కటింగ్ ఏమి లేదు, ఇంకా అవే చేసేద్దాం అనేసి ఇంకా ఏం పెట్టుకోలేదన్నమాట. ఇంక బట్టలు అయితే ఇంకా 3 నిమిషాలు ఉంటే ఆగిపోతుంది. ఛార్జింగ్ లేదు ఫోన్కి, ఛార్జింగ్ అయితే పెడదాం అనేసి ఇంక ఈ ఫోన్లో వీడియోలు చూస్తూ ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలన్నమాట. వీడియో అయితే సాయంత్రం దాకా కంటిన్యూ. టైం వచ్చి మధ్యాహ్నం 3 గంటలు అయిందండి. ఇంకా ఫోన్ చేసిన తర్వాత అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను, ఒక చీర ఫాల్ అయితే వేసాను. ఇంక టైం 3 అయింది కాబట్టి చాలా పని ఉంది. పొద్దున పని ఏమి చేయలేదండి. ఇప్పుడు అంట్లో అయితే తోమాలి, పప్పు నానబెట్టాను, కడగాలి, రుబ్బాలి. పిల్లలు వచ్చేటప్పుడు కదా పనులన్నీ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ గంటలోనూ ఈ పనులన్నీ చేసుకోవాలి. సరే నైట్ అయితే వేద్దాం కన్నా 2 బ్లౌజులు అనేసి ఇంకా ఆపేసాను అనమాట. బాగుంది కదా చీర. ఇలాంటి చీరలు దొరకవు. టీ
కాసు వేసుకున్నామండి. ఇంకా ఒక చేతితో ఫోన్ ఉంది కదా, ఒక చేతితో వడపోసుకునేది గట్ట అన్నీ వేసుకుంటే వీడియో తీయడం అవ్వదన్నమాట. ఇంకా గ్రైండర్లో వేసిన తర్వాత అయితే కరెంటు పోయింది ఒక రుబ్బేటప్పటికి. ఇంక ఇది ఇంకా అలాగే చూస్తుంది అనమాట. ఇంక దీనిపైన మూత అయితే పెట్టేసి అలా ఉంచేస్తాను. ఈలోగా అయితే ఇల్లు అంతా చక్క పెట్టుకుని తుడుచుకుంటూ వచ్చేయాలి. ఇల్లు తుడుచుకొచ్చేసి పక్కగా బట్టలో కట్ట వేసేసి ఇంకా అంట్లు అవుతున్నాయి, ఈ అంట్లు అయితే తోమేసుకుంటాను. అంతలోకి అదే వచ్చి తిరుగుతుందిలేండి. ఇంక ఈలోగా టీ అయితే ఫస్ట్ తాగేసి అండి. వాళ్ళ వీడియో అయితే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ and share and subscribe my channel. Thanks for watching. Bye friends.